నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో అసెంబ్లీ వేదికగా టీడీపీలోకి వచ్చినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళ యొక్క అసెంబ్లీ సభ్యత్వానికి పైన అనర్హత వేటు వేసేటటువంటి క్రమం కొనసాగుతుందనేది చర్చ. అసలు ఇప్పటికిప్పుడు వాళ్ళ పైన అనర్హత వేటు వేసినప్పటికీ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, అలాగే ఎవరైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, గంటా శ్రీనివాసరావు కావచ్చు, వీళ్లకు నోటీసులు జారీ చేయటం, అలాగే ఏదైతే వీళ్ళపైన అనర్హత వేటు ఖాయం అనేది కనిపిస్తుంది. అసలు ఏం ప్రయోజనం జరుగుతుంది వేటు వేయటం వల్ల? ఇటు ఉప ఎన్నికలు రాబోయే నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఉప ఎన్నికలు కూడా జరిగే అవకాశం లేదు కదా అనేది చర్చ. దీనికి సంబంధించి మనతో కేవీఆర్ గారు ఉన్నారు. వైసీపీ తెర వెనుక ప్రయోగం ఏం చేయబోతుందనేది తెలుసుకుందాం. కేవీఆర్ గారు నమస్తే సార్. సార్, ఏంటి ఇప్పటికిప్పుడు ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు పంపడం ఏమనిపిస్తుంది? ప్రధానంగా శాసనసభలని మనం పరిగణలో తీసుకుంటే శాసన మండలి అంటే శాసనసభ నుంచి శాసన మండలి జరిగే ఎన్నికల్లో కానీ రాజ్యసభ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యేల ఓట్లు ప్రధానంగా ఉంటుంది. ఈ ఎమ్మెల్యేల ఓట్లని ఎక్కువగా అంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అంటారు. అంటే 6 ఎమ్మెల్యే రాజ్యసభ, 3 రాష్ట్రంలో 6 రాజ్యసభ సభ్యులు ఉండేవాళ్ళు. ఇప్పుడు 3 విభజించిన తర్వాత 3 ఉండారు. వాళ్ళని ఎన్నుకోవడానికి తమాషా ప్రకారం ఓట్లు అలాట్ చేస్తారు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లు ఇన్ని వస్తే గెలుస్తారు. అంటే మొన్న రీసెంట్గా ఏడాది క్రితం జరిగిన శాసనమండలి ఎన్నికలను పరిగణలో తీసుకుంటే 7 శాసనసభ 7 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పోటీ పెట్టి సునాయాసంగా గెలుపొంది. అంటే 22 ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లు వస్తే గెలుస్తారు. తెలుగుదేశం అభ్యర్థికి 23 ఓట్లు వచ్చి గెలిచారు. అట్లా రాజ్యసభకి ఈ ఫిబ్రవరి నెలాఖరు లోపల ఎన్నికలు జరగబోతున్నాయి. 3 స్థానాలకి అంటే 175/3 వేసి ఒక్కొక్క అభ్యర్థి గెలవాలంటే ఎన్ని ఓట్లు రావాలో ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లు అని అంటారు. అంటే ఒక ఎమ్మెల్యేకి ఒకే ఓటు ఉంటుంది. అతను 1 అంకె వేస్తే అభ్యర్థి 1 ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు అంటారు. 2 అంకె వేస్తే 2 అంటే ఒక అభ్యర్థికి పోటీలో ఉన్న అభ్యర్థుల మీద ఆయన ఎవరికైతే మొదట ఓటు వేయదలుచుకున్నాడో 1 వేస్తారు. 2వ ఓటు ఎవరికో 2 అని అంకె వేస్తారు. 3వ ఓటు 3 అంకె 1, 2, 3 వేస్తేనే ఆ ఓటు చెల్లుద్ది. 4, 5 1, 4, 2, 3, 4, 5 వేస్తే ఆ ఓటు చెల్లదు. ఇలా ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లు సుమారుగా 40-45 ఓట్లు పోలైన ఓట్లలో 1/3 వంతు కంటే ఎక్కువ రావాలి. ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లు వస్తే గెలుస్తాడు. ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లు రాకపోతే ఆ తర్వాత ఆ ఫస్ట్ ప్రిఫరెన్షియల్ కౌంటింగ్లో గెలిచిన వాళ్ళు బాను తక్కువ ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళని ఎలిమినేట్ చేసి అతనికి వచ్చినటువంటి ప్రిఫరెన్షియల్ ఓట్లలో సెకండ్ ఎవరెవరికి ఉన్నాయో అవి తీసుకెళ్ళి కలుపుతారు. అట్లా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టంలో జరుగుతూ ఉంటుంది. అలా 3వ అభ్యర్థి గెలిచేదాకా ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంటుంది. ఇలా అది శాసన మండలికి ఉంది, శాసనసభకి ఉంది, అదే రాజ్యసభకు ఉంది. ఈ విధంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఒక 40-45 సుమారుగా అంటే ఖాళీలు రేపు పొద్దున గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. తెలుగుదేశం వాళ్ళు 4 డిస్క్వాలిఫై చేస్తే ఓట్ల సంఖ్య దాన్ని బట్టి ఉండాల్సి వస్తే ఇప్పుడు తెలుగుదేశంలో సుమారుగా 40-20 మంది ఓట్లు ఉన్నాయి. ఒక 20-25 ఓట్లు కన్నా ఇప్పుడు సీట్లు రాని వైకాపా నేతలు కన్నా ఫిరాయిస్తే సునాయాసంగా తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉంది. అయితే ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అనేది విచిత్రంగా ఉంటుంది. మనకి ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత 96లో రాజ్యసభ ఎలక్షన్ వస్తే 6 రాజ్యసభ సీట్లు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో. లక్ష్మీపార్వతి వర్గం తరఫున దగ్గుపాటి వెంకటేశ్వరరావు పోటీ చేశాడు. ఇంకా తెలుగుదేశం పార్టీ 4 సీట్లు సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. 5వ సీటు నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని ఊహించారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ని బాగా అధ్యయనం చేసి 5వ అభ్యర్థిని కూడా బరిలో పెట్టారు. 5వ అభ్యర్థిని బరిలో పెట్టేసరికి ఏమైంది, ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టంలో అందరికీ సమానంగా ఓట్లు కేటాయించి సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రిఫరెన్షియల్ ఓట్లు వీళ్ళకి వేసేసరికి చివరికి కాంగ్రెస్కు ఉన్న 23 ఓట్లలో వాళ్ళ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డికి ఓట్లు రాకపోగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం అభ్యర్థులు 5 సునాయాసంగా గెలిచారు. అలా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టంలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. అదే పరిస్థితి రేపు చంద్రబాబు రాజ్యసభ కన్నా అభ్యర్థిని బరిలో పెడితే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి 20 ఓట్లు వేస్తే ఇప్పుడు అసంతృప్తి సీటు రాని వాళ్ళు తీసుకోవాలి కానీ వీళ్ళకి సపోర్ట్ చేస్తే వైకాపా అభ్యర్థి ఒక అభ్యర్థి ఓడిపోతాడు. సార్వత్రిక ఎన్నికల ముందు ఒక రాజ్యసభ సీటు ఓడిపోయామంటే అది జనరల్ ఎలక్షన్లో దాని ప్రభావం పడుతుంది.
అనే భయం వైకాపా నేతలను వెంటాడుతూ ఉంది. మరి ఈ పరిస్థితిలో ఒకవేళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 2 సీట్లకే పరిమితం అయితే చెప్పలేం. ఎందుకంటే 2019లో సార్వత్రిక ఎన్నికల ముందు ఉమ్మడి అంటే గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే చంద్రబాబు అభ్యర్థిని పెట్టుకుంటూ విత్డ్రా చేశాడు, పోటీ పెట్టలే. ఎందుకంటే ఒకవేళ మనం ఇది కన్నా ఓడిపోతే రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుందని చెప్పని ఆయన అభ్యర్థిని పెట్టబోయేసరికి లక్ష్మణరావు సునాయాసంగా గెలుపొందారు. ఇలా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఈ కోవలోనే స్పీకరు మరి 4 వైకాపా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని పార్టీ సస్పెండ్ చేసింది. వాళ్ళ ఫ్లోర్ లీడర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, విప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ 4గురిని డిస్క్వాలిఫై చేయడానికి తెర వెనకంతా రంగం సిద్ధం చేశారు. అదే మరి తెలుగుదేశం నుంచి పోయి వైకాపా 4 టీడీపీ రెబల్స్ ఎమ్మెల్యేలు మరి వాళ్ళ మీద ఇచ్చిన ఫిర్యాదుని ఎంతవరకు పట్టించుకోవాలి. అంటే స్పీకర్కి విచక్షణాధికారాలు ఉంటాయి, వాటిని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. మరి వీళ్ళని డిస్క్వాలిఫై చేసి వాళ్ళని కనుక కంటిన్యూ చేస్తే ఆ పరిస్థితిలో గెలవడానికి కూడా, అంటే ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించి మంచిగా ఆయన కోర్టుకు వెళ్ళాడు. మరి కోర్టు ఎటువంటి నిర్ణయిస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ అదే కానీ జరిగితే 5 టీడీపీ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయితే టోటల్ ఓట్స్ 170 ఉండేది. 170లో 3 అభ్యర్థులకు ఈక్వేషన్ చేసుకుంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ పెట్టిన అభ్యర్థి గన వైకాపాలో సీట్లు రాని ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇచ్చి ఓటేస్తే సునాయాసంగా గెలుస్తారు. ఇది ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టంలో రహస్య ఓటు. రేపు పొద్దున ఒకవేళ వాళ్ళు పార్టీ డిస్క్వాలిఫై చేసినా కూడా ఏమంటే సార్వత్రిక ఎన్నికలు ఉన్నది, వాళ్ళకి దేనికి ఎవరికి భయపడాల్సిన పరిస్థితి భయపడే పరిస్థితి కాదు. ఎందుకంటే వెంటనే అప్పటికే ఫిబ్రవరి నెలాఖరికి ఎన్నికల రాజ్యసభ ఎలక్షన్ అంటే అప్పటికి ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఎవరితో మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనం 3వ అభ్యర్థిని పెట్టాలా? 3వ అభ్యర్థిని పెట్టకుండా 2కే పరిమితం అయితే ఆ ఓట్లుండి కూడా భయపడి పెట్టలేదు అన్నటువంటి ఆరోపణలు ఉంటాయని, ఒకవేళ పోటీ పెడితే ఓడిపోతే అది ఇంకా ప్రభావం పడుతుంది. ఈ విధంగా వైకాపాకి ముఖ్యంగా ప్రధానంగా సీఎం జగన్కి ఈ ఎన్నికలు అనేవి కత్తి మీద సాములా తయారయ్యాయి. తెలుగుదేశం పార్టీకి ఉండేది లేదు, పోయేది లేదు. ఒక అభ్యర్థిని పెడితే వచ్చే ఎంపీ సీట్ వచ్చేది, పోతే పోద్ది. మన పంచుమర్తి అనురాధని పెట్టారు, సక్సెస్ అయ్యారు. అలా రకరకాల సమీకరణలో భాగంగా పెద్ద ధనవంతుడిని తీసుకొచ్చి పెడితే సక్సెస్ అవుతాం అనే ఫీలింగు వీళ్ళలో ఉంది. మీకు ఉమ్మడి రాష్ట్రంలో 1982లో రాజ్యసభ ఎన్నికలు జరిగితే అప్పట్లో జనతా పార్టీ తరఫున గెలిచిన 60 మంది ఎమ్మెల్యేలు సుమారు 50 మంది పైన కాంగ్రెస్లో చేరారు. తర్వాత ఆ రకరకాల సమీకరణలో కాంగ్రెస్ 5 అభ్యర్థులు సునాయాసంగా గెలుస్తారు. 6వ అభ్యర్థికి 15-20 ఓట్లే ఉంటాయి. రాయపాటి సాంబశివరావు నేను 6వ అభ్యర్థిగా ఉంటాను, ఆ 20 ఓట్లు నాకు కేటాయించండి అని చెప్పని అప్పీల్ చేస్తే రాయపాటి సాంబశివరావుని 6వ అభ్యర్థిగా ప్రకటించారు. జనతా పార్టీ తరఫున బాబుల్ రెడ్డి, అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బాబుల్ రెడ్డి పోటీ చేశాడు. పోటీ చేస్తే విచిత్రంగా బాబుల్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు ఫస్ట్ కౌంటింగ్లో గెలిచారు రాజ్యసభ సభ్యులుగా. కాంగ్రెస్ అధికార అభ్యర్థి హషీం ఓడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత హషీంకి మళ్ళీ రాజ్యసభ సీట్ ఇచ్చారు. అంటే ఆ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అనేది అంత ప్రధానంగా ఉంటుంది. ఆ రోజు బాబుల్ రెడ్డికి 53 ఓట్లు వచ్చినాయి, ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్లు. అంటే కాంగ్రెస్లో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలంతా కూడా ఆయన ఓటేశారు. ఇలా రేపు పొద్దున జగన్ను వ్యతిరేకించే వాళ్ళు కానీ, సీట్లు రాని ఎమ్మెల్యేలు కానీ, రకరకాల సమీకరణలో భాగంగా సామాజిక వర్గాల సమీకరణ ఇప్పటికే ఆయన జగన్ 3 అభ్యర్థులని దాదాపు ప్రకటించారు. ఒకరు వైవి సుబ్బారెడ్డి, ఒకడు గొల్లా బాబురావు, మన విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. అతనికి మంత్రి పదవి కూడా రాకపోవడంతో అతను రాజ్యసభ సభ్యుడిగా అనౌన్స్ చేశారు. ఇంకొక అతను కాపు సామాజిక వర్గాన్ని చెందిన అతనికి అభ్యర్థులకు పెట్టారు. కులాల సమీకరణలో భాగంగా తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గాన్ని అభ్యర్థిని తెర మీద తీసుకొస్తే వైకాపాలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఇప్పుడు టికెట్ రాని వాళ్ళు గాన ఓటు క్రాస్ ఓట్ చేస్తే వైకాపా అభ్యర్థి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రధానంగా వైకాపాకి ఈ రాజ్యసభ ఎన్నికలు అనేవి పెద్ద జనమరణ సమస్యగా ఉంది. ఇందులో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టంలో చంద్రబాబుకు ఉన్న అనుభవం వాటిని పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలు ఎవరికి లేదు. ఒక ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థిని బరిలో పెడతామని చెబుతా ఉన్నారు. ఏదైనా ఒక మంచి పారిశ్రామికవేత్తలు పెడితే సునాయాసంగా గెలిచే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు.
థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు. ఇది పరిస్థితి. ఏదైతే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ప్రయోజనం పొందేటటువంటి ఉద్దేశంతోనే ఏదైతే అసెంబ్లీ వేదికగా కూడా టీడీపీలోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, గంటా శ్రీనివాసరావుకు సంబంధించి కావచ్చు, రాజీనామాలకు సంబంధించి ఆమోదించడం, అలాగే